అమ్ము అమర్తో చెప్పిన మాటలకు బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మిస్ అమ్మకు రేపు బిడ్డ పుడితే తన కడుపులో ఉన్న బేబీని చూసుకోవడానికి తనకు టైం ఉండదు, ఇంకా మమ్మల్ని ఎలా చూసుకుంటుందని చెప్పి పిల్లలు అనడంతో ఇక ఆ మాటలు విని బాగి చాలా బాధపడుతూ ఉంటే ఇక అప్పుడు అమర్ బాగి పడుతున్న బాధను అర్థం చేసుకొని ఏమైంది బాగి, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఏం లేదండి అని చెప్పి అంటూ ఉంటే పిల్లలు హాస్టల్కి వెళ్తానంటున్నారని బాధపడుతున్నావా? వాళ్ళను హాస్టల్కి వెళ్ళకుండా ఎలా ఆపాలో నాకు తెలుసు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు కూల్గా ఉండు. నువ్వు ఇప్పటి వరకు భోజనం చేయలేదు కదా, అయినా ఈ టైంలో ఎవరైనా ఇలా లేటుగా భోజనం చేస్తారా? రేపటి నుండి ఈ టైం వరకు భోజనం చేయకపోతే నేను ఊరుకోను అంటూ అమరే స్వయంగా భోజనం తీసుకొచ్చి బాగీకి తినిపిస్తూ ఉంటాడు. ఇక దాంతో అమర్ చూపిస్తున్న ప్రేమకు బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నువ్వు ఈ టైంలో హ్యాపీగా ఉండాలి బాగి, నువ్వు హ్యాపీగా ఉంటేనే కడుపులో ఉన్న బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. డాక్టర్ టైంకి ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలని చెప్పారు కదా అంటూ బాగీకి భోజనం తినిపించిన తర్వాత అమర్ తనకి ట్యాబ్లెట్ ఇస్తాడు. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, నేను ఉన్నాను కదా అంటూ బాగిని తన ఒడిలో పడుకోబెట్టుకొని అమర్ జో కొడుతూ ఉంటే బాగి అమర్ చూపిస్తున్న ప్రేమకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తను అలా నిద్రపోతూ ఉంటుంది. బాగి నిద్రపోయిన తర్వాత అమర్ తనని పడుకోబెడతాడు. పిల్లలు హాస్టల్కి వెళ్తామని అంటున్నారు. బాగి బాధపడుతుంది. పిల్లలు హాస్టల్కి వెళ్తే బాగీకి పిల్లలకు మధ్య గ్యాప్ అలాగే ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితులను వాళ్ళు వెళ్ళకూడదు, అంటే బాగీకి ఒక కేర్ టేకర్ని అపాయింట్ చేయాలి. అప్పుడు పిల్లలకు తను అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తుంది. అలాగే బాగీ కూడా ఇంట్లో ఎవరూ లేనప్పుడు తోడుగా ఉంటుందని చెప్పి అమర్ అనుకుంటాడు. మరోవైపు మనోహరి బాగీని తన కడుపులో ఉన్న బిడ్డను ఏదైనా చేయాలంటే ఈ ఇంట్లో ఉన్నా కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను, చెంబాను ఇక్కడికి రప్పించాలి, అప్పుడు కేర్ టేకర్గా చెంబాని ఇక్కడ జాయిన్ అవ్వమంటే ఆ చెంబానే బాగి కడుపు పొయ్యేలాగా చేస్తుంది అని చెప్పి మనోహరి చెంబాకు ఫోన్ చేసి ఒక చోటుకి రమ్మని చెప్తుంది. ఏంటి మనోహరి, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావని చెంబా అంటూ ఉంటే అప్పుడు మనోహరి నువ్వు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి చెంబా, నువ్వు అమరింట్లో కొద్ది రోజులు కేర్ టేకర్గా జాయిన్ అవ్వాలి అని అంటూ ఉంటే ఎందుకు మనోహరి అని చెంబా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి నీకు తెలుసు కదా చెంబా, ఎన్నో ఏళ్ళుగా నేను అమర్ని సొంతం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను, కానీ ఆ అమరేంద్ర మాత్రం ముందు ఆ ఆరుని ప్రేమించాడు, ఆ తర్వాత బాగీని ప్రేమిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ప్రతిసారి కూడా అమర్ని చేరుకోవడానికి నాకు అడ్డుపడుతూనే ఉన్నారు. అప్పుడు ఆ అక్కను ఎలాగైతే లేపేశానో ఈ బాగీని కూడా అలాగే లేపేద్దామని అనుకుంటున్నాను. అది దాని కడుపులో ఉన్న బిడ్డ ఎట్టి పరిస్థితులను బతకూడదు, అందుకే నిన్ను అమరింట్లో కేర్ టేకర్గా జాయిన్ అవ్వడం కోసం అని చెప్పి రమ్మని చెప్పాను. ఈ డీల్ నీకు ఓకే కదా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నువ్వు ఆ బాగి కడుపులో ఉన్న బిడ్డను పైకి పంపించేస్తే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ నాకు కావాల్సింది డబ్బు కాదు మనోహరి, శక్తులు. ఆ 6 అస్థికలను సొంతం చేసుకొని ఆ ఆత్మను నా చేతుల్లో బందీని చేసుకుందాం అనుకున్నాను, కానీ ప్రతిసారి కూడా ఆ ఆత్మ నన్ను ఓడిస్తూనే ఉంది. ఆ అరుంధతి పిల్లలు కూడా నా నుండి అస్థికలు లాగేసుకున్నారు. ముఖ్యంగా ఆ అరుంధతి చిన్న కూతురు నన్ను కొట్టింది, అందుకే ఆ కుటుంబం మీద నేను పగ పెంచుకున్నాను. ఇప్పుడు నీ పగ నా పగ ఒకటే మనోహరి, ఆ కుటుంబం నాశనం అవ్వడం, ఆ పిల్లలు బాగి వీళ్ళెవరూ కూడా బతికుండకూడదు, ఆ అమరేంద్ర కూడా ఆ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి అని చెప్పి చెంబా అంటూ ఉంటే చూడు చెంబా, పిల్లలు బాగి వరకు ఓకే, కానీ అమరేంద్రను వదిలేసే, ఎందుకంటే అమరేంద్రను నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే మనోహరి, నువ్వు అంటున్నావు కాబట్టి ఆ అమరేంద్రను ఏమీ చేయను, పిల్లల్ని ఆ బాగిని మాత్రమే పైకి పంపించేస్తాను, నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదు,
నన్ను దెబ్బ కొట్టిన ఆ కుటుంబం ప్రశాంతంగా ఉండకూడదు అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి అయితే రేపు ఉదయాన్నే కేర్ టేకర్గా నువ్వు ఇంటికి వచ్చేసేయ్, నేను మాట్లాడతాను. అమర్ నేను చెప్తే ఒప్పుకుంటాడు అని చెప్పి డౌట్ రాకుండా మేనేజ్ చేయి, ఈ గెటప్లో కాకుండా కాస్త గెటప్ మార్చిరా అని మనోహరి అంటుంది. దాంతో చెంబ ఉదయాన్నే పని మనిషిలాగా గెటప్ వేసుకొని ఆటో దిగి అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్ కేర్ టేకర్గా వస్తానని ఫోన్ చేసింది నువ్వేనా అని చెంబని అడుగుతూ ఉంటాడు. నేనే సార్ అని చెంబ అనడంతో మా సార్ దగ్గరికి తీసుకువెళ్తాను రా అని చెప్పి అమర్ దగ్గరుండి చెంబాని తీసుకొని అమర్ దగ్గరికి వస్తాడు. ఇక అప్పుడు బాగి పిల్లలు వీళ్ళంతా కూడా కిందకు వచ్చాక చెంబా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎవరు రాతోడు ఇవిడ అని చెప్పి బాగి అంటూ ఉంటే కేర్ టేకర్ అట మిస్సమ్మ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇప్పుడు కేర్ టేకర్ ఎందుకు రాతోడు, ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో నేను ఒక్కదాన్నే కదా ఉండేది అని చెప్పి బాగి అంటూ ఉంటే నువ్వు ఒక్కదానివే ఉంటావు కాబట్టి నీకు తోడుగా ఉంటుందని పిల్లలకు కూడా హెల్ప్ అవుతుందని ఆవిడ్ని రమ్మని చెప్పాను అని అమర్ అంటూ ఉంటాడు. అది కాదండి అని బాగి అంటూ ఉంటే నువ్వు ఇంకేం మాట్లాడకు, నువ్వు ఒక్కదానివి పనుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలుసు, అంతా చూస్తే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అంజు చెంబాని గుర్తుపట్టి నిన్ను ఎక్కడ చూసినట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. చెంబా కంగారు పడిపోతూ ఉంటుంది. అస్థికలు తన దగ్గర నుండి లాగేసుకొని అంజు తనని చితక్కొట్టిన విషయం చెంబ గుర్తు చేసుకొని ఇప్పుడు ఈ పిల్ల నన్ను గుర్తుపట్టేస్తుందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అంజు ఎక్కడ చూసానో సరిగ్గా గుర్తు రావడం లేదు అని అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ చూడు, ఈరోజు నుండి నువ్వు పిల్లలకు కావాల్సిన వంటలన్నీ కూడా చేయాలి, వంట పని ఇంటి పని అంతా కూడా నువ్వే చూసుకోవాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేడంని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో సరే సార్ అంతా నేను చూసుకుంటాను కదా, ఇక మీదట ఈ ఇంటి బాధ్యత నాది, పిల్లల్ని మేడంని మీ అందరినీ కూడా బాగా చూసుకుంటాను అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ నువ్వు కనుక బాగా పనిచేస్తే ఈ మంత్ శాలరీ చూసి నెక్స్ట్ మంత్కి డబుల్ కూడా చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అలాగే సార్ అని చెంబ అంటూ ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళి చెంబ అప్పుడే తన పనులు మొదలు పెట్టేస్తుంది. మరోవైపు యమలోకంలో ఉన్న ఆరు గుప్తా గారు ఒక్కసారి నా ఫ్యామిలీ ఏం చేస్తుందో చూడాలనుంది, ప్లీజ్ గుప్తా గారు, ఈ పాటికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారా, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారా, బాగి ఒక్కతే ఇంట్లో ఏం చేస్తుందో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా ఏమి బాలిక నువ్వు ఇక్కడ ఉండి కూడా ఏదో ఒక విధంగా నీ కుటుంబం గురించే ఇంకా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే మరి నన్ను ఏం చేయమంటారు గుప్తా గారు, హాయిగా భూలోకంలో ఆత్మగా ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఇక్కడ నాకు బోరు కొడుతుంది, పదే పదే నా కుటుంబమే నాకు గుర్తుకు వస్తుంది, అదే నాకు పునర్జన్మ ఇచ్చుంటే ఇదంతా ఉండేది కాదు కదా, హ్యాపీగా నా చెల్లెల కడుపులో ఉండేదాన్ని కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. సరే బాలిక చూపిస్తాను అంటూ మాయా దర్పణంలో అమర్ వాళ్ళు ఏం చేస్తున్నారో మొత్తం కూడా గుప్తా ఆరుకి చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు పిల్లలు లాన్లో ఆడుకోవడం చూసి ఇదేంటి ఈరోజు పిల్లలకు స్కూల్ లేదా, లాన్లో ఆడుకుంటున్నారు, హాలిడేస్ ఇచ్చుంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అమర్ రూమ్లో కూర్చొని ఏవో ఫైల్స్ చూస్తూ ఉంటాడు. ఈయన ఈరోజు ఆఫీస్కి లేట్గా వెళ్తున్నట్టున్నారు అని ఆరు అనుకుంటుంది. బాగి ఏం చేస్తుందా అని చూసేసరికి బాగి ఒక చోట కూర్చొని ఆరు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. పాపం గుప్తా గారు నా చెల్లిని చూసారా, నా గురించి ఆలోచిస్తూ నా ఫోటో పట్టుకొని చూస్తూ ఎంతలా బాధపడుతుందో అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కిచెన్లోకి చూసేసరికి కొత్తగా చెంబ కనిపిస్తూ ఉంటుంది. పని మనిషిలాగా చెంబ కనిపించడంతో ఆరు చెంబని గుర్తుపట్టి గుప్తా గారు చెంబ ఏంటి మా ఇంట్లో ఉంది అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే బాగి చెంబ దగ్గరికి వచ్చి ఆయనకు కాఫీ ఇచ్చావా అని అడుగుతూ ఉంటే ఇప్పుడే ఇస్తానమ్మా అని అంటూ ఉంటుంది. ఇక అలా చెంబ పని మనిషిలాగా అమరింట్లో జాయిన్ అయిందన్న విషయం తెలుసుకుని ఆరు గుప్తా గారు ఆ చెంబ పని మనిషిలాగా నా ఇంటికి వచ్చిందంటే ఖచ్చితంగా నా చెల్లిని ఏదో చేయడానికి వచ్చి ఉంటుంది, ఇదంతా ఆ మనోహరి ప్లాన్ అయ్యి ఉంటుంది,
ఎలాగైనా సరే నేను భూలోకానికి వెళ్ళాలి, నా చెల్లిని కాపాడుకోవాలి, ప్లీజ్ గుప్తా గారు ప్లీజ్ అని చెప్పి ఆరు గుప్తాని బతిమలాడుతూ ఉంటే, లేదు బాలిక, నా చేతుల్లో ఏమీ లేదు, మా ప్రభువుల వారు ఆజ్ఞాపిస్తేనే నిన్ను నేను భూలోకానికి తీసుకువెళ్ళగలను అని చెప్పి ఆరుద్ర గుప్తా అంటూ ఉంటే, అయితే యమధర్మరాజు గారిని అడుగుతాను, నన్ను కిందకి ఎందుకు పంపించారో చూస్తాను, నా మరణంలో ఏదో తప్పిదం జరిగిందని మీ యమధర్మరాజు గారు చాలా భయపడిపోతున్నారు, అదేంటో నిలదీసి ఎలాగైనా నేను భూలోకానికి వెళ్తాను, నా చెల్లిని ఆ చెంబ నుండి కాపాడుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.